ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఎన్ని సంక్షోభాలు ఎదురైనా తెలుగుదేశం ఎన్నడూ వెన్ను చూపలేదని ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవాల్లో చంద్రబాబు పాల్గొన్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించారు. పార్టీనే ప్రాణంగా బతికే పసుపు సైన్యానికి పాదాభివందనం చేస్తున్నట్టు తెలిపారు. తెలుగుదేశం వారసత్వాన్ని భావి తరాలకు అందించాలని పిలుపునిచ్చారు. తెలుగువారు ఉన్నంత వరకు టీడీపీ ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. పార్టీకి మనం వారసులమే కానీ పెత్తందారులం కాదని చంద్రబాబు తేల్చి చెప్పారు. కార్యకర్తలు కేవలం కాగితాలు ఇస్తే పదవులు రావని, క్షేత్రస్థాయిలో పని చేయాల్సిందేనని స్పష్టం చేశారు. కార్యకర్తలు హుషారుగా ఉంటే తెలుగుదేశానికి తిరిగే లేదన్న ఆయన, శ్రేణుల్లో హుషారు తగ్గినప్పుడే విపక్షం పుంజుకునే ప్రయత్నం చేస్తుందన్నారు. ప్రజల చుట్టూ తిరిగే కార్యకర్తలకు, కార్యకర్తల చుట్టూ తిరిగే నాయకులకు పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. జనాభాను పెంచుకోవాల్సిన అవసరం ఉందన్న సీఎం, కనీసం 2 పిల్లలకు తక్కువ కాకుండా దంపతులు ఆలోచన చేయాలని కోరారు. తెలుగుదేశం పార్టీలో సంస్కరణలపై ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ విద్యాశాఖ మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో 3 సార్లు ఒకే పదవిలో ఉన్నవారు ఆ తర్వాత స్థాయికి వెళ్లాలి లేదా బ్రేక్ తీసుకోవాలన్నారు. 4 సార్లు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న తన నుంచే ఈ సంస్కరణ ప్రారంభించాలని పార్టీ అధినేత చంద్రబాబుకు ప్రతిపాదించారు. పార్టీలో సీనియర్లు, జూనియర్లకు సమ ప్రాధాన్యం ఇస్తామన్న ఆయన, పనిచేసే వారికి మాత్రమే ప్రమోషన్లు ఉంటాయన్నారు. పార్టీలో యువరక్తం నింపేందుకు ప్రతి ఒక్కరి సహకారం కావాలని కోరారు. తాను ఎక్కడ మాట్లాడుతున్నా రెడ్ బుక్ ప్రస్తావన వస్తోందని లోకేష్ పంచ్ డైలాగులు విసిరారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాలను నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఎక్కడికక్కడ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి పార్టీ జెండాను ఎగరవేశారు. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు రణస్థలంలోని తన ఇంటి నుంచి సైకిల్పై వెళ్లి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. విశాఖలో ఎమ్మెల్యే గణబాబు తన ఇంటి నుంచి 10 కిలోమీటర్ల పాదయాత్రగా వెళ్లి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఢిల్లీలో శ్రీకృష్ణదేవరాయలు నివాసంలో జరిగిన పార్టీ ఆవిర్భావ వేడుకల్లో తెలుగుదేశం ఎంపీలు పాల్గొన్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. ఎన్టీఆర్ స్ఫూర్తి, చంద్రబాబు దార్శనికత, లోకేష్ పట్టుదల, కార్యకర్తల కష్టం వల్ల టీడీపీ దేశంలోనే కీలక పాత్ర పోషించే స్థితికి చేరిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం వేళ తెలుగుదేశం రూపొందించిన ప్రత్యేక వీడియో ఆకట్టుకుంటోంది. 1982 మార్చి 29న ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన నాటి నుంచి చంద్రబాబు అభివృద్ధి అజెండా, నారా లోకేష్ యువగళం వరకు వివిధ ఘట్టాలను ఈ వీడియోలో పొందుపరిచారు. హిమాచల్ ప్రదేశ్ నుంచి 520 మెగావాట్ల హైడల్ విద్యుత్ సరఫరాకు తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సెలీ హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ నుంచి 400 మెగావాట్లు, మియార్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ నుంచి 120 మెగావాట్ల విద్యుత్ పంపిణీకి ఒప్పందం కుదిరింది. సిమ్లాలో జరిగిన కార్యక్రమంలో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమక్షంలో ఇరు రాష్ట్రాల అధికారులు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. తెలంగాణలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025కి అనుగుణంగా హిమాచల్ ప్రదేశ్తో ఒప్పందం చేసుకోవడం గొప్ప ముందడుగని భట్టి పేర్కొన్నారు. థర్మల్ పవర్తో పోల్చినప్పుడు హైడల్ పవర్ ఉత్పత్తి వ్యయం తక్కువగా ఉంటుందన్నారు. హిమాచల్ ప్రదేశ్ హిమాలయ పరివాహక నదులతో సంవత్సరంలో 9 నుంచి 10 నెలల పాటు హైడల్ పవర్ ఉత్పత్తికి అనువుగా ఉంటుందన్నారు. భారతదేశ విద్యుత్ రంగంలో అంతర్రాష్ట్ర సహకారానికి ఒప్పందం ఉదాహరణగా నిలుస్తుందని వివరించారు. రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం రేపు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో ప్రారంభించనుంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉగాది పర్వదినం వేళ ఈ బృహత్తర కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించబోతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా పౌర సరఫరాల శాఖ ప్రజా పంపిణీ వ్యవస్థ కింద నాణ్యమైన సన్నబియ్యం అందిస్తూ ఒక చరిత్రాత్మక ముందడుగు వేస్తున్నట్టు చెప్పారు. తెలంగాణలోని ఇతర నియోజకవర్గాల్లో ఏప్రిల్ మొదటి వారం నుంచి సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. వీటితో పాటు కొత్త రేషన్ కార్డులను ఇవ్వబోతున్నామని, ప్రస్తుత రేషన్ కార్డుల్లో కుటుంబ సభ్యులను కొత్తగా చేర్చుకోవడానికి అవకాశం కల్పించామన్నారు. రాష్ట్రంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ట్రై కలర్ కార్డులు, దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్న కుటుంబాలకు గ్రీన్ కలర్ కార్డులు జారీ చేసే ప్రక్రియ ముందస్తు దశలో ఉందని అన్నారు. రాష్ట్రంలో బీపీఎల్ కుటుంబాల్లో లబ్ధిదారుల సంఖ్య 2.81 కోట్ల నుంచి 3.10 కోట్లకు పెరిగే అవకాశం ఉందని ఉత్తమ్ వెల్లడించారు. గల్ఫ్ కార్మిక కుటుంబాలకు అండగా నిలిచేందుకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న గల్ఫ్ భరోసాపై ప్రవాసీ మిత్ర సంస్థ రూపొందించిన పోస్టర్ డాక్యుమెంటరీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. గల్ఫ్ కార్మికుల సామాజిక భద్రతకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ కార్యక్రమాలతో ఈ డాక్యుమెంటరీ రూపొందించారు.
మయన్మార్, థాయిలాండ్ భూకంపాలు సృష్టించిన విలయంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఈ ప్రకంపనల విధ్వంసానికి రెండు దేశాల్లో కలిపి మృతుల సంఖ్య 1000 దాటింది. ఒక్క మయన్మార్లోనే కనీసం 1000 మంది మరణించినట్టు మయన్మార్ మిలిటరీ అధికారులు వెల్లడించారు. మరో 2370 మంది గాయపడినట్టు పేర్కొన్నారు. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో 10 మందికి పైగా మరణించగా ఓ భారీ భవంతి కూలిన ఘటనలో దాదాపు 100 మంది నిర్మాణ కార్మికులు గల్లంతయ్యారు. అటు భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. మయన్మార్, థాయిలాండ్ను ఆదుకునేందుకు ప్రపంచ దేశాలు ముందుకొచ్చాయి. ఆపరేషన్ బ్రహ్మ పేరుతో 15 టన్నుల సహాయ సామాగ్రిని భారత్ మయన్మార్కు పంపింది. ప్రభావిత దేశాలకు సహాయక సామాగ్రిని పంపుతున్నామని ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరస్ వెల్లడించారు. మయన్మార్ను నిమిషాల వ్యవధిలో 2 భారీ భూకంపాలు వణికించగా పొరుగున ఉన్న థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో తీవ్ర ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రకంపనల ధాటికి వందల సంఖ్యలో భారీ భవనాలు పేకమేడల్లా కూలాయి. రెండు దేశాల్లో ప్రభుత్వాలు వివిధ ప్రాంతాల్లో అత్యయిక పరిస్థితి ప్రకటించి సహాయ చర్యలు చేపట్టాయి. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు మరోసారి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. సుక్మా జిల్లాలో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 16 మంది నక్సల్స్ మృతి చెందారు. 2 జవాన్లు గాయపడ్డారు. స్థానిక గోగుండా కొండపై మావోయిస్టుల కదలికలు ఉన్నాయనే సమాచారంతో పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో భద్రతా బలగాలకు తారసపడిన మావోయిస్టులు కాల్పులు జరపగా పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 16 మంది మావోయిస్టులు హతమయ్యారు. మృతుల్లో మావోయిస్టుల కీలక నేత స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు జగదీష్ మృతి చెందిన పోలీసు అధికారులు తెలిపారు. ఈ ఎన్కౌంటర్ తర్వాత AK-47 రైఫిల్స్, సెల్ఫ్ లోడింగ్ రైఫిల్, ఇన్సాస్ రైఫిల్ .303 రైఫిల్, రాకెట్ లాంచర్, బారెల్ గ్రెనేడ్ లాంచర్, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. డిస్టిక్ రిజర్వ్ గార్డ్ DRG, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ CRPF బలగాలు ఈ ఆపరేషన్లో పాల్గొన్నట్టు తెలిపారు. ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన వేర్వేరు ఎన్కౌంటర్లలో 132 మంది మావోయిస్టులు మృతి చెందారు. మరోవైపు ఛత్తీస్గఢ్, బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు అమర్చిన IED పేలి ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. 2026 మార్చి 31 నాటికి దేశంలో నక్సలిజాన్ని నిర్మూలించాలన్న లక్ష్యం దిశలో మరో విజయం సాధించినట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో లక్ష్యానికి చేరువవుతున్నట్టు చెప్పారు. సుక్మాలో జరిగిన ఆపరేషన్లో భద్రతా దళాలు 16 మంది నక్సలైట్లను మట్టుబెట్టడం కేంద్ర ప్రభుత్వ లక్ష్య సాధన దిశలో భారీ విజయమని అమిత్ షా సామాజిక మాధ్యమం Xలో పోస్ట్ పెట్టారు. ఇదే సమయంలో అడవుల్లో ఆయుధాలతో పోరాడుతున్న వారు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలవాలని కోరారు. ఆయుధాలు మార్పును తీసుకురాలేవని, కేవలం శాంతి, అభివృద్ధితోనే మార్పు సాధ్యమని హితవు పలికారు. ఉష్ణగాలుల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఎండలు టారెత్తిస్తున్నాయి. 2 రాష్ట్రాల్లో చాలా చోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైనే నమోదవుతున్నాయి. అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే 4-5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నట్లు వాతావరణ విభాగం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో 150కి పైగా మండలాల్లో 40 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ప్రకాశం జిల్లా కొమరోలు, నంద్యాల, కమలాపురంలో 42.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఎస్కోట, అనకాపల్లి, అన్నమయ్య జిల్లా రుద్రవరంలో 42, కర్నూలు జిల్లా కోసిగి, శ్రీకాకుళం జిల్లా మిళియాపుట్టు, సత్యసాయి జిల్లా తాడిమర్రి, సబ్బవరం, వీరఘట్టంలలో 41, అనంతపురం జిల్లా గుంతకల్లు, తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం, తిరుపతి, నెల్లూరులో 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చిత్తూరు, కృష్ణా జిల్లా మచిలీపట్నం, పలనాడు జిల్లా నరసరావుపేట, ఏలూరు తదితర ప్రాంతాల్లో 40 డిగ్రీలు రికార్డయ్యాయి.